హాయ్ అండి అందరికీ. మేము మొన్న అన్నవరంకి వెళ్ళామన్నమాట. మా పాపకు ఇది గుండు కొట్టించడానికి సెకండ్ టైం మొక్కుండే అనమాట. కొంచెం మేము అక్కడ వీడియోస్ తీయలేదు ఎక్కువ అన్నవరంలో. ఇంకా దాని తర్వాత కొంచెం టెంపుల్స్ దగ్గర వేరే ప్లేస్కి వెళ్ళాం, బీచ్ దగ్గర అక్కడ తీసాను అనమాట. కానీ అన్నవరం నుంచి మనము వైజాగ్ వెళ్తే మనకు చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అన్నవరంలో అయితే మనం అన్నవరం దర్శనం చేసుకున్నాక ఇవన్నీ వచ్చేసి మేము వైజాగ్కి వెళ్ళాక అక్కడ నుంచి ఒక షేర్ ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి అన్ని ప్లేసెస్ తిరిగామన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ, పార్క్ కానీ ఇవన్నీ, ఇంకా బీచ్ దగ్గరికి. హలో గాయ్స్, మేమైతే ఈరోజు అన్నవరం పోయి వైజాగ్ అయితే వచ్చినాం. చూడండి వైజాగ్లా బెడ్రూమ్స్ చూడండి. వైజాగ్లా బెడ్రూమ్స్ ఇలా ఉన్నాయి గాయ్స్. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం. వీళ్ళైతే బ్రషెస్, షాంపూ ఇంకా సబ్బు తెచ్చి ఇచ్చిర్రు. నేనైతే బెడ్ పైన అయితే వండుకున్నా. ఇప్పుడు ఏసీ అయితే ఆన్ ఉంది, ఆఫ్ చేయడానికి రాదు. 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఈడొకటి ఆడొకటి. అట్లా చూడండి గాయ్స్ వైజాగ్. మా బెడ్రూమ్లో నుంచి అయితే మేము చూపిస్తున్నాం. ఇగో గుండు వర్ణిక అన్నవరంలో గుండు కొట్టించి వైజాగ్ తీసుకొచ్చినాం. చూడండి పోస్తుంది, ఇగో కొంచెం అయితే పోసింది. చూడండి ఇప్పుడు నేను మిక్స్ చేస్తా. మిక్స్ అయితే వైజాగ్లో ఇంకొక టెంపుల్ అనమాట. ఇది సింహాచలంలో ఉంది, వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట ఆంధ్రాలో. చాలా మూవీస్ కూడా షూటింగ్ చేశారు ఇక్కడ. ఒకసారి చూడండి. కాకపోతే నేను కొంచెం వీడియో తీశాను టైం లేక. పిల్లల దగ్గర ఫోన్ ఉండడం వల్ల నేను కొంచెం తీశాను. ఇది పైకి వెళ్తుంటే దారి అనమాట. ఇదంతా బయట అవుట్ సైడ్ అనమాట. గుడికి లోపలికి ఫోన్ అలో లేదు, బయటనే పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. చూడండి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఇంకొకటి సైడ్లో వాటర్ మజ్జిగ అలా ఇస్తున్నారనమాట వేడికి జనాల కోసం. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి పార్క్కి వెళ్ళామన్నమాట వైజాగ్ నుంచి. అదే వైజాగ్లోనే అక్కడ రూపేలో వీడియో ఇట్లా తీశాను నార్మల్గా చిన్నగా. ఇక పిల్లలకు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అన్నీ చూపించాలి వాళ్ళకు అనేది ఉంటుంది కాబట్టి అలాగే. తర్వాత వాళ్ళే తీశారు ఈ వీడియో మొత్తం, నేనేం తీయలేదు, మా బాబు తీశాడు. ఆయనకి బీచ్లు అంటే చాలా పిచ్చి. అందుకే బీచ్ వెళ్దాం అని చెప్పి అన్నవరం వెళ్ళినప్పటి నుంచి వాని గురించే బీచ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పిల్లలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చూపించాలి, అందుకోసమే తీసుకెళ్ళాము. మనం ఒకసారి అన్నవరం విజిట్ అయినాక అక్కడ నుంచి వైజాగ్ వెళ్తే మనకు వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. టెంపుల్స్ చాలా ఉన్నాయంట. కాకపోతే మాకు మేము 2 days టైం తీసుకొని వెళ్ళాము. అందుకే ఫాస్ట్గా 1 dayలో మొత్తం 3 కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అన్నవరం మెయిన్ మాకు మొక్కు ఉండే కాబట్టి అన్నవరంలో 1 day ఉండాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి ఇవన్నీ పిల్లలకు చూపించుకొని వచ్చాము. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అన్నీ చూసేస్తే వచ్చి బెటర్. ప్లాన్ వేసుకొని వెళ్ళాలి, ఒక 1 week అలా, లేకపోతే ఒక 3-4 days వేసుకున్నా ఓకే, అన్ని ప్లేసెస్ చూడొచ్చు. బీచ్ చూస్తున్నారా, మా బాబు తీశాడు వీడియో. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. తర్వాత ఈ పైకి పార్క్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మొత్తం పైకి, అదే పార్క్ అనేది పైన ఉందన్నమాట, కొండ పైన ఉంది పార్క్. కింది నుంచి పైకి అలా రూపేలో వెళ్ళాలి. దారి ఉండదు, స్టెప్స్ ఉంటాయంట కానీ డేంజర్ అంట కొంచెం స్టెప్స్. ఇంకా మొత్తం అట్లా వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక ఆయన ఆర్ట్ వేస్తున్నాడు, చూడండి ఒకసారి ఎంత బాగుందో పైనుంచి. ఇంకా బీచ్ అసలు వైజాగ్లోనే ఉంది, అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి బీచ్లు. పైన ఇలా ఇది జంపింగ్లో మా బాబు చాలా భయపడుతున్నాడు, ఆయన చాలా అరిచాడు. కాకపోతే నేను అవి పెట్టలేకపోయినా సౌండ్, చాలా భయపడుతున్నాడు. ఫస్ట్ ఏమో మమ్మీ నేను గేమ్ ఆడతా అని చెప్పాడు. కానీ తర్వాత భయపడ్డాడు బాగా. అది కొంచెం పైకి ఆయన అక్కడికైనా స్లోగానే జంప్ చేయిస్తున్నాడు. కాకపోతే కొంచెం ఒక్కసారి హైట్కి వెళ్ళి వచ్చేసరికి చాలా భయపడి చాలా తక్కువ చేయించాను అనమాట. ఎక్కువసేపు ఉండలేదు అక్కడ.
కొంచెం సేపు ప్లే చేసిండు వాడు. అసలు యాక్చువల్గా అది ½ అన్ అవర్ ఏమో ఉంటుందంట గేమ్. తర్వాత నేను మా పాపని చేశాను అనమాట. మా పాప ఈ గేమ్ అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. ఆమె ఏ గేమ్ అయినా బాగానే, అది అస్సలు భయపడదు. కానీ ఏదైనా సరే ఆమె కొంచెం ఇంట్రెస్ట్తో ఆడుతుంది అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది బాగా. ఏ దానికి భయపడదు, అసలు అరవలేదు, నవ్వుతూనే ఉంది. ఇంకా అవన్నీ సౌండ్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ ఇది ఆడియో పెట్టాల్సి వస్తుంది. ఒకసారి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసింది తను. ఎంత పైకి వెళ్ళినా కూడా అసలు ఏమనలేదు. లాస్ట్కి ఒక్కసారి నేనే ఉండి కొంచెం స్పీడ్ చేయడానికి కొంచెం పైకి అనేసరికి కొంచెం ఏడ్చింది అంతే. తర్వాత ఇక బీచ్కి వెళ్తున్నాము. ఒకసారి చూడండి, బీచ్ కిందికి నుంచి అక్కడ నుంచి బీచ్ వెళ్తున్నాం. ఇది డౌన్ వెళ్ళేటప్పుడు అనమాట. పార్క్ పైన చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా మా వాడు మొత్తం మనసంతా బీచ్లోనే ఉంది. బీచ్లో ఆడొచ్చు అనుకున్నాడు. బీచ్లో అయితే కూడా బాగానే సేపు ఉన్నాము. ఒకసారి చూడండి, అసలు బీచ్లు తెలంగాణ ఎందుకు లేవు? అన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయి బీచ్లు అన్నీ. తెలంగాణలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా మన దగ్గర వాటర్ తక్కువే. చూడండి, చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి జనాలు వస్తూనే ఉన్నారు. అన్ని ప్లేస్ల దగ్గర రష్ ఉంది. మళ్ళీ మేము వెళ్ళింది హాలిడేస్ టైంలో కూడా కాదు, నార్మల్ డేస్లోనే వెళ్ళినాం. ఇంకా నార్మల్గా సమ్మర్ హాలిడేస్లో అయితే చాలా రష్ ఉండొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి వైజాగ్లో. కానీ మొత్తం టెంపుల్స్ దగ్గర చాలా బాగా అనిపించింది మాకు ఈ ట్రిప్. ఇంకా చాలామంది ఫ్యామిలీస్తో వెళ్తారు కదా, అసలు వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తోనే. ఇక ఫైనల్గా బీచ్కి రీచ్ అయ్యాము. బీచ్లో ఆడదాం, డ్యాన్స్ వేద్దాం, మేము స్నానం చేస్తాము అది ఇది అని చెప్పారు. తీరా వాటర్ చూసాక డెసిజన్ మారిపోయింది వాళ్ళది. నాకు కూడా ఆడిపోయాలని లేదు, ఎందుకంటే కొంచెం అది మింగారనుకో ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అందుకే నేను ఆడిపోయలేదు బీచ్లో. నార్మల్గానే ఇట్లా బయట కొంచెం సేపు ఆడుకొని అటు ఇటు తిరిగి వచ్చాము. ఇంకా మా లక్ ఏంటంటే కొంచెం అప్పటికి మేము వెళ్ళేసరికి కొంచెం ఎండ తక్కువ అయిపోయింది. అప్పుడే చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యింది. అలా చల్లగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉన్నాం, కానీ లేకపోతే ఉండలేకపోతుండే. చూడండి ఎంత బాగుంది బీచ్. అక్కడ చెట్లు కింద అంతా బాగుంది, చాలా బాగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తేనే ఏదో ఫిష్ అది ఉందంట, కానీ ఇంకా వెళ్ళలేదు, వర్షం స్టార్ట్ అయింది అప్పటికే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.